అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో 37వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసన అభివృద్ధి. ఇందులో చేయాల్సిన కృత్యం కూరగాయల బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లను చెప్పించాలి. వారికి ఇష్టమైన కూర గురించి, మధ్యాహ్నం భోజనంలో తిన్న కూరల గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. హాయ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు. థాంక్ యూ టీచర్. వెరీ గుడ్. ఎస్, ఈరోజు మనము కొన్ని కూరగాయల పేరు చెప్పుకుందాము. మీ ముందర కొన్ని కూరగాయలు ఉన్నాయి కదా, వెజిటబుల్స్ ఉన్నాయి కదా. వినీతు చెప్పు, వెజిటబుల్స్ పేర్లు చెప్పు. వెరీ గుడ్. క్యారెట్ చెప్పు. మను చెప్పు. ఉల్లిగడ్డ. పంపకిన్. వెరీ గుడ్. కాలీఫ్లవర్. వంకాయ. వెరీ గుడ్. క్యారెట్. వెరీ గుడ్. ముల్లంగి. టమోటా. వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పు వినీతు. టమోటా. పొటాటో. వెరీ గుడ్. ఉల్లిగడ్డ. వెరీ గుడ్. బెండకాయ. ఏమది? వెరీ గుడ్. బీరకాయ. వంకాయ. వెరీ గుడ్. వెరీ గుడ్. కాలీఫ్లవర్. పంప్కిన్. గుమ్మడికాయ. వెరీ గుడ్. వెరీ గుడ్. మరి ఆ కూరగాయల్లో మీకు ఏ కూర అంటే ఇష్టం చెప్పండి. వినీతు క్యారెట్ కూర అంటే ఇష్టం. నీకేమలో కాలీఫ్లవర్ కూర అంటే ఇష్టం. నీకు పంప్కిన్ కూర అంటే ఇష్టమా? వెరీ గుడ్. వెరీ గుడ్. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం ఒక్కొక్క చిన్న సమూహానికి వివిధ వస్తువులను ఇచ్చి వేరువేరుగా లెక్కించి అందులో ఏ వస్తువులు ఎక్కువ ఉన్నాయో ఏ వస్తువులు తక్కువ ఉన్నాయో చెప్పమనాలి. అమలు, నీ దగ్గర నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా, పిక్చర్స్ ఎక్కువ ఉన్నాయా? ఏవి ఎక్కువ ఉన్నాయి మరి? ఏవి ఎక్కువ ఉన్నాయమ్మా అమలు? నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా? బటర్ఫ్లైస్ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయి. వినీతు దగ్గర నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సపోటా ఇత్తనాలు ఎన్ని ఉన్నాయి? మరి ఏవి ఎక్కువ ఉన్నాయి? సపోటా ఇత్తనాలు ఎక్కువ ఉన్నాయి. మరి తక్కువ ఏమున్నాయి? నంబర్స్ తక్కువ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈశ్వర్ దగ్గర ఎక్కువ ఏమున్నాయి? ఏవి ఎక్కువ ఉన్నాయి? 10 ఉన్నాయి. మ్యాంగోస్ ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి? మరి 4 ఉన్నాయి. మ్యాంగోస్ తక్కువ ఉన్నాయి, నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. వెరీ గుడ్. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం త్రిభుజం, వృత్తం, దీర్ఘచతురస్రం వంటి ఆకారాలను పేపర్పై గీసి వాటిలో రంగు నింపించాలి.